కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా విజయోత్సవాలు చేపడుతోంది. ఈ విజయోత్సవాల్లో రైతు విజయోత్సవాలు చేపట్టింది మహబూబ్ నగర్ జిల్లాలో. ఈ వేడుకలు జరిగాయి. రైతు పండుగ అంటూ కూడా అక్కడ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆ వేదికపై నుంచి రేవంత్ రెడ్డి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఎవరు అడ్డుపడినా రైతులు భరోసా ఆగదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తోంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపుగా ప్రతిపక్షాల మాటలను రైతులు నమ్మొద్దని ఆయన హెచ్చరించారు కూడా. సో ప్రతిపక్షాలు కావాలని రాదంతం చేస్తున్నాయి, రైతులని తప్పుదో పట్టిస్తున్నాయి. కానీ రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక అంగీకారం నిర్ణయంతో ఉంది. కానీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. రైతు భరోసాకు సంబంధించిన విషయంలో ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వద్దన్న విషయంలో కండిషన్స్ కూడా రూపొందించాం. ఆ కండిషన్స్ని త్వరలోనే బహిరంగపరుస్తాం. ఆ అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మొన్న విజయోత్సవాలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడి ప్రతిపక్షాలని హెచ్చరిస్తూనే, ప్రతిపక్షాలని ఒక రకంగా వార్నింగ్ ఇస్తూనే రైతులకు కూడా కొన్ని సూచనలు, కొన్ని విషయాలపైన క్లారిటీ ఇచ్చారు ఆయన. అయితే రైతు భరోసా మీద ఆయన ఏం క్లారిటీ ఇచ్చారు, ఆయన మాటలో ఏం చెప్పుకొచ్చారో చూద్దాం. రైతు బంధు మీరు వానాకాలం బకాయి పెడితే మేము వచ్చినెంబడే ఆ బకాయి ఇచ్చినాం. ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. రైతు రుణమాఫీ చేస్తామన్నాం, చేసి చూపించినాం. రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా 7,625 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము. ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది. మారీచులను మారువేషంలో వచ్చే వాళ్ళను, అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి, నమ్మకండి, వాళ్ళ మాటలు వినకండి. రైట్, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలని మారీచులతో పోల్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళు ఇష్టానుసారంగా వచ్చి ఇక్కడ ఒక యజ్ఞంలా సాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసి అపవాదు తీసుకొచ్చే రకంగా వాళ్ళు అనేక రకాల అపోహలు క్రియేట్ చేస్తున్నారు.
వారెవరు కూడా నమ్మకండి, రైతులకు మేము భరోసాగా ఉంటాం, రైతు భరోసా ఇంటి పరిస్థితుల్లో కూడా ఆపే ప్రసక్తే లేదు, సంక్రాంతి కల్లా రైతు భరోసాని విడుదల చేస్తాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో యాసంగి పండుగను వాళ్ళు నిలిపివేసినటువంటి ఆ రైతు భరోసా పథకాన్ని మేము విడుదల చేస్తాం, రైతు బంధు పథకంగా ఉండేదని ఇప్పుడు మళ్ళీ కూడా విడుదల చేస్తాం, ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి విధంగా కూడా కొన్ని అపోహలు క్రియేట్ చేసిన నమ్మొద్దని చెప్తూనే బట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశాం, సబ్ కమిటీ పూర్తి ఆధారాలను సేకరించింది, ఆ నివేదికను రూపొందించింది, నివేదికని అసెంబ్లీలో చర్చించి మేము రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో ఏం జరుగుతోంది రైతు భరోసా పైన? గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కీలకమైన మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా డిసెంబర్ అని చెప్పారు, డిసెంబర్ మొదటి వారం, డిసెంబర్ రెండో వారం అంటూ కూడా చర్చ కొనసాగింది, ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు సంక్రాంతి అంటున్నారు. నిన్న కాక మొన్న విడుదల చేసిన రైతు రుణమాఫీ విషయంలో కూడా అనేక అనుమానాలు ఇంకా కూడా. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కోసం అవసరం ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 19,000 కోట్లు మాత్రం విడుదల చేసి పూర్తిగా రైతు రుణమాఫీ అయిపోయింది అన్నట్టుగానే మాట్లాడుకొస్తోంది. సో ఈ విషయాలు ఏ రకంగా మనం చూడాలి? రైతు ప్రభుత్వంగా చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇన్ని రకాలుగా కొంత దాటవేసే ధోరణి కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్, సో మొత్తం మీద రేవంత్ రెడ్డి మరోసారి రైతును ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. రైతు భరోసాపై ఎటువంటి అనుమానాలు వద్దు, రైతులకి రైతు భరోసాని తప్పకుండా రైతులకు అందజేసే ప్రయత్నం చేస్తాం. గతంలో కేసీఆర్ ఉన్న సందర్భంలో ఎలక్షన్ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించి రైతు బంధు ఇవ్వకపోతే మేము ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చాం, ఇకపైన కూడా ఇస్తూనే ఉంటాం, ఎవరి యొక్క మాటలు నమ్మొద్దన్నట్టుగానే చెప్పుకొచ్చారు. ఎస్, మధు వినిపిస్తోందా? సో బీజేపీ బీఆర్ఎస్ని మారీచులుగా పోలుస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా రైతు భరోసా విషయంలో యాసంగి పంట గురించి ఆయన చెప్పుకొచ్చారు, కానీ వాలంకాలం పంట గురించి ఇస్తానని కానీ ఇవ్వనని కానీ ఆయన క్లారిటీ ఇవ్వలేదు. గతంలో మంత్రులు మాత్రమే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీల పైన దాటవేసే ధోరణి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ మొన్న రైతు భరోసాకు సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం అందించకపోవడం పైన ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి కాబట్టి ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. నిన్న సంక్రాంతి తర్వాత రైతు భరోసా సహాయం, పెట్టుబడి సహాయాన్ని ఇవ్వనుంది, ఎవరి మాటను నమ్మకండి అంటూ స్టేట్మెంట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయనుంది, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళనుంది. సో ఆ మూమెంట్ లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి, పెట్టుబడి సాయం కింద వేయాల్సినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీ ఎకరాకు 7,500 రూపాయల పెట్టుబడి సహాయాన్ని మొట్టమొదటిసారిగా ఈసారి అందించేటువంటి అవకాశం ఉంది సంక్రాంతి తర్వాత. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పేరిట గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని అకౌంట్లో వేశారు. రైతు భరోసా పేరిట ఇద్దామనుకున్న అమౌంట్ ని మొన్న ఇవ్వలేకపోయారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు మొన్న. సో ఈసారి పెట్టుబడి సాయం లేదు, ఎందుకంటే రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సాయం కోసం అసలు ఎవరికి ఇవ్వాలి, దాని విధి విధానాలు ఏంటి అనేటువంటిది మంత్రివర్గ ఉపసంఘం వేశారు కాబట్టి ఆ ఉపసంఘం ఇచ్చేటువంటి నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాలు, ఇటు ప్రజా సంఘాలు, తర్వాత రైతు సంఘాలకు సంబంధించిన వాళ్ళందరితో చర్చించి ఒక ఫైనల్ గా ఒక తుది నివేదిక తయారైన తర్వాత ఆ మార్గదర్శకాలతో రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అంటే ఎన్ని ఎకరాలకు కట్ ఆఫ్ తీసుకోవాలి, ఎవరికి పెట్టుబడి సహాయం ఇవ్వాలి, తర్వాత ఎవరెవరికి ఎగ్జెంప్షన్ ఉండాలి అందులో, అంటే ఐటీ పే చేసేటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఉన్నత వర్గాలు కానీ ఎవరిని అందులో నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, దాని క్రైటీరియా అయిందనేటువంటిది ఉపసంఘం ఇచ్చేటువంటి నివేదిక ద్వారా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రేపు వచ్చే శీతాకాల సమావేశాల సందర్భంగా, అంటే 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి తెలంగాణలో, కాబట్టి అంతకంటే ముందుగానే ఉపసంఘం ఇచ్చేటువంటి నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. చాలా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. సో ఇక్కడ నుంచి పెట్టుబడి సహాయం కింద తెలంగాణలో ప్రతి ఎకరాకి 7,500 రూపాయలు 2 సంవత్సరాలు 2 దఫాలు సంవత్సరానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ చేశాము. గతంలో దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి విధంగా 4 దఫాల్లో మొత్తం 20,616 కోట్ల రుణమాఫీ చేశామనేటువంటి చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం, ఎవరేం చెప్పినా నమ్మొద్దు కానీ అంటూ ఆయన మారీచులు తర్వాత అనేటువంటి మెన్షన్ చేశారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పే అబద్ధాలు చెప్పొద్దు అంటూ పురాణాలను ప్రస్తావిస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇంకా 9 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, ఎవరేం చెప్పినా నమ్మొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇంకెన్నో విజయాలు సాధిస్తుంది, మాది
రైతు ప్రభుత్వం అని చెప్తూ ఆయన ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు మనోజ్. రైట్ మధు, అంటే మరోవైపుగా 31,000 కోట్ల రూపాయలు మొదట్లో ప్రభుత్వమే చెప్పుకొచ్చింది, కానీ ఇప్పటివరకు మన లెక్కల ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి ఆ ప్రక్రియ చూస్తే 19,000 కోట్లుగానే కనబడుతోంది. మిగిలినటువంటి రుణమాఫీకి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి విషయాన్ని కానీ ప్రభుత్వం వెల్లడించలేదు. రైతు రుణమాఫీ కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. మనం 30 తారీఖున విడుదల చేసినప్పటి నుంచి కూడా మరోసారి రైతుల్లో ఇక ఇవ్వరేమో అనే ఒక ఆందోళన, ఒక చర్చ అయితే ప్రారంభమైంది రైతుల్లో. సో ఆ విషయం పైన ప్రభుత్వం ఏదైనా క్లారిటీ ఇస్తోందా? రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇస్తూ ముఖ్యమంత్రి 4 దఫాల కింద చేశాం, దాదాపు 100% కంప్లీట్ అయింది. ఇంకేమైనా హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే, మానవ తప్పిదాలతో ఎవరికైనా రైతు రుణమాఫీ కాకపోయి ఉంటే కనుక వారు మా ప్రభుత్వం దృష్టికి ఎలాంటి విషయాలు తీసుకొచ్చినా కూడా వాళ్ళది కూడా క్లియర్ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చాను. అంటే దాదాపు రుణమాఫీ పూర్తయిందనేటువంటిది ముఖ్యమంత్రి మాటలో నిన్న కనపడింది. ఇంకేమైనా పెండింగ్ ఉంటే మాత్రం చేస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ రైతు భరోసా మీదనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. 500 రూపాయలు బోనస్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికే వరి ధాన్యం పైన సన్న రకం మీద ఈ లెక్కలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది రుణమాఫీ పూర్తయిందనే మాట చెప్పుకొస్తోందా? రుణమాఫీ పైన ఎటువంటి ఆంక్షలు వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.